ఇదంతా మన ఊరు అనమాట. సో ఊరు పెద్దదేం కాదు, పెద్దదేం కాదు, చిన్నదే. మన లవ్ బర్డ్స్ అవి మన బర్డ్స్ అనమాట. ఇవ్వండి ఇవ్వండి షెడ్. సో అది మన క్యాబిన్. బర్డ్ వింగ్స్ లేని బర్డ్ ఏం చేసిందంటే లాగేసింది అనమాట. చూడండి ఇది పరిస్థితి. దీన్ని ఇప్పటికి 2 రౌండ్లు వేసాను, అటు ఇటు, ఇంటికి ఇక్కడికి వెళ్తుంది, అటు ఇటు తిరుగుతుంది, వచ్చేస్తుంది. సింగిల్ కల్లి మీద ఎగిరిపోయింది అనమాట, ఒక్క సింగిల్ రెక్క మీద. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం కొత్త బర్డ్స్ తెచ్చేటప్పుడు వింగ్స్ అప్పుడప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన మ్యాటర్ అనమాట అది. రేసింగ్ హోమ్స్ తెచ్చేటప్పుడు కొన్ని బర్డ్స్ ఏంటంటే సింగిల్ కల్లి మీదే బయటకు ఫ్లై అయిపోతూ ఉంటాయి అనమాట. టోటల్గా బయటికి ఎగరేస్తూ ఉంటాయి. అవ్వండి ఆ కొండ కనపడుతుంది కదా, పెద్ద కొండ. ఆ కొండ బ్యాక్ సైడ్ వెళ్తే కొంచెం దూరం వెళ్తే చాలు, బీచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మా ఊరు మెయిన్ పెద్ద కొండ ఇది. చూడండి పైన చూడండి ఎలా తిరుగుతున్నాయి డ్యాగులు, గ్రద్దలు. ఇదే పని అనమాట వీటికి. ఇవ్వండి కనపడట్లేదు, ఇవ్వండి ఇటు పక్క 2 ఉన్నాయి కదా, మళ్ళీ వస్తాయి చూడండి. అటుపక్క వెళ్ళేటప్పుడు ఇంకో 2 వస్తాయి చూడండి. మొత్తం 4 తిరుగుతున్నాయి అక్కడ. సో అందుకే నేను హై ఫ్లైయర్స్ మెయిన్ పెంచకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి హై ఫ్లైయర్స్ అందుకే అనమాట. అగండి పైన అగండి మొత్తం 3 కనబడుతున్నాయి ఇప్పుడు, మళ్ళీ వెళ్ళిపోయి. సో ఇదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. సో అందుకని నేను ఎక్కువ హై ఫ్లైయర్స్ పెంచను. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీస్ అని ఇక్కడ ఇచ్చారనమాట, మన ఊరిదే ఇది కూడా. సో పెంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పరాటా మీద కల్లి మీద లేచిపోతూ ఉంటాయి, సింగిల్ కల్లి మీద కూడా కొన్ని బర్డ్స్ లేచిపోతూ ఉంటాయి. ఇది ఓపీసార్ మెయిన్ బర్డ్ అనమాట మన క్యాబిన్లో, చాలా మంచి బర్డ్. ఆగండి నేను వీడియో చేస్తున్నాను, మర్చిపోయి ఆవేశం మొత్తం తీర్చేసుకొని ఉంటుంది పాటి టోటల్గా. ఇదే పని అనమాట, అటు ఇటు తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, దా కాళ్ళు అయితే పట్టేసింది టోటల్గా. పెద్ద బిల్డింగ్ ఎక్కాను, సడన్గా 2-3 మెట్లు ఎక్కేసాను అనమాట పరిగెట్టుకుని వచ్చి. కాళ్ళు టక్కన పట్టేసింది, పెయిన్ వచ్చేస్తుంది. అర్రర్రర్రర్రర్ర చూడండి ఎక్కడికి వెళ్ళిందో. దాన్ని క్యాచ్ చేయడం అసలే సింగిల్ కల్లి మీద ఉంది కదా, పైకి లేచిపోద్ది అనమాట ఉత్తుకుతుంది. ఇప్పుడు కిందకు పడింది అనుకో బై ఛాన్స్, అసలు మరి రాలేదనమాట. బై ఛాన్స్ అనుకోకుండా కిందకు పడినా మరి రాలేదు పైకి. మనకు చాలా ప్రాబ్లం అయిపోద్ది, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. సో నేను ఏం జరిగిందంటే స్పీడ్గా వచ్చేసి ఎక్కేస్తుంటే వీళ్ళు అంటున్నారు కింద సచివాలయం స్టాఫ్, ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నాం అంత స్పీడ్గా, కిందకి దిగమంటున్నారు. ఏదో మనం ఏదో సూసైడ్ చేసుకోవడానికి అన్నట్లు వాళ్ళ రియాక్షన్ అనమాట. నవ్వాలో తెలియదు, ఏడాలో తెలియదు నాకు. వెంటనే బర్డ్స్ పెంచుతాను నేను అని అంటే, నువ్వేనా పవర్లు పెంచుతావంట, విన్నామా, సరే వెళ్ళని చెప్పేసి కింద ఆపేశారు వాళ్ళు స్పీడ్గా ఎక్కుతుంటే. వాళ్ళు దేనికో అనుకోను అనమాట. సో ఈ బర్డ్ అయితే వెళ్ళిపోయిందటు. ఎలా దిగుద్ది ఇప్పుడు? కనీసం ఎసరడానికి కూడా ఇక్కడ ఏం లేవు, చెత్త చెదారం. అప్పుడు ఉన్నవి వర్షాలు కదా, మొత్తం తుల్లిపోయాయి అనమాట. వెళ్ళిపోయినట్లున్నాయి వాటర్కి, ఆ ఫోర్స్కి కొట్టేసినట్లున్నాయి మొత్తం కిందకి. సో ఇదిగోండి లక్కీగా ఒక రాయి ఉంది. ఓకే మొక్కలు అయింది, 3 మొక్కలు చాలు. ఎగిరింది. మొత్తం బావురులన్నీ బయటే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అనుకోకుండా పక్క డాబా మీద గెంతింది. పక్క డాబా మీద నేను ఈ మన డాబా పైకి వెళ్ళింది తోలితే, అది చూడండి ఎక్కడికి వెళ్ళింది. చూడండి మొత్తం రొటేషన్లో కొడుతుంది అలాగా. చూడండి ఎంత లాంగ్ తీసుకుందో. అయ్యో ట్రాక్ పట్టేస్తాయి గైస్, ఇలాగే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. చాలా మంచి బర్డ్ ఇది అనమాట, మనకి మంచి టాప్ బ్లడ్ లైన్స్లో అది కూడా ఉందన్నమాట. అవి ఎక్స్ట్రీమ్ లాంగ్ డిస్టెన్స్ ఈజీగా చేసేస్తాయి. ఆ ఫ్యాన్సీయర్ దగ్గర ఉన్న బర్డ్స్ అయితే, ఓపీసార్ అన్నారు కదా, ఆయన దగ్గర ఉన్న బర్డ్స్ అయితే ఈజీగా ఎక్స్ట్రీమ్ లాంగ్స్ ఈజీగా చేసేస్తాయి అవి. సో పట్టేసింది గైస్, వెళ్ళిపోతుంది అలాగే తిన్నగా. ఏం కనిపించట్లేదు కదా, మళ్ళీ వస్తుంది, ఏం కనపడట్లేదు కానీ మనకి. అవన్నీ ఫ్యాక్టరీసే టోటల్గా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్యాక్టరీస్ కొట్టుందో. ఇది అరబిందో అనమాట, చాలా పెద్ద ప్లాంట్ అరబిందో ప్లాంట్.
నెక్స్ట్ అటువైపు ఎస్ఎంఎస్ అని, ఇంకా చాలా చాలా దగ్గర నాకు పేర్లు అయితే తెలీదు. ఏఓఎల్ అని, ఇంకొచ్చి హెచ్బిఎల్ అని, ఏవో చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇంకా నేను ఈ మాటల్లో పడి పోవరాన్ని వదిలేసాను, అది మరి కనబడట్లేదు. సరిపోయింది. సో వేర్ ఈజ్ మై బర్డ్, వేర్ ఈజ్ మై పవర్? కనబడట్లేదు గైస్. అయిపోయి పని. అది బై ఛాన్స్ తేడా వస్తే పాపం ఎక్కడ పడిపోయినా సరే మరి లేకలేదు అనమాట. ఇంకా పిల్లో కుక్క పట్టేయడము, ఇంకా ఆకలితో చనిపోవడం చేయాలన్నమాట. తేడా వస్తే బై ఛాన్స్ డాగలు కుక్క ఏట్లకైనా దొరికేస్తాయి. చాలా ఇబ్బంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి, ఓకేనా? బై ఛాన్స్ బర్డ్ దొరికితే అప్పుడు వీడియో అయితే మరి చేస్తాను.